హాయ్ అండి. కథలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది స్టోరీ విని వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఈ కథ రాయడానికి చాలా కష్టపడ్డాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నా ఛానల్ గ్రోత్ అయ్యేలా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 11. రే విక్కీ, నీకు తెలుసు కదా, నువ్వు ఏవైతే 3 తప్పులు చేసింది అని నువ్వు దాన్ని అసహించుకొని అన్నావో అది ఎప్పటికీ అలా చేయదు. ఈ విషయం నాకన్నా నీకే బాగా తెలుసు కదా. కావాల్సిందే అని శాంతిగారు అనేసరికి ఒక్కసారిగా విక్రమ్ తన కన్నీళ్లను కనిపించకుండా అటువైపు తిరిగి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఉన్నాడు విక్రమ్. శాంతిగారు విక్రమ్ అలా తిరిగేసరికి ఆవిడ కూడా బాధపడుతూ విక్రమ్ వైపు చూస్తూ మనసులో దాన్ని అని నువ్వు బాధపడుతున్నావా విక్కీ అని ఆవిడ కూడా కన్నీళ్లను తుడుచుకుంటూ విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్కీ అని ప్రేమగా పిలిచింది. విక్రమ్ తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకొని శాంతిగారి వైపు చూశాడు. విక్రమ్ మొహాన్ని చూసిన శాంతిగారు విక్రమ్ చెంపపై ప్రేమగా చెయ్యి వేసి, కన్నా, నువ్వు ఎవరి దగ్గరైనా దాయగలవు కానీ మీ అమ్మ దగ్గర కాదురా. ఏదో జరుగుతుంది కన్నా, కానీ అది నువ్వు నాకు చెప్పడానికి సిద్ధంగా లేవు విక్కీ అని అడిగేసరికి, ఏమైంది విక్కీ అని అడిగేసరికి అప్పటిదాకా వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ శాంతిగారి చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. తరువాత విక్కీ కూడా నేల మీద మోకాళ్ళపై కూర్చొని శాంతిగారి ఒడిలో తల పెట్టుకొని, అమ్మా, మనం ప్రేమించిన వారి జ్ఞాపకాలతో లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టమ్మా. దాన్ని నేను అనే ప్రతి ఒక్క మాట దాని మనసు గాయం చేస్తుంది అమ్మా. నేను చేస్తుంది తప్పుగా అనిపించాలి, దానికి నన్ను తలుచుకుంటూనే అసహ్యించుకోవాలి, అంత అసహ్యించుకోనేలా అది నన్ను, అందుకే ఇలా చేస్తున్నాను. దాన్ని అన్న ప్రతి ఒక్క మాట తిరిగి తూటాల్లాగా నా మనసుకు గాయం చేస్తున్నాయి మా. నేను దాని బాధను చూసి ఒక్క క్షణం నాకు నా గుండె నిజంగానే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది అని విక్కీ అనేసరికి శాంతిగారు విక్రమ్ నోటికి చెయ్యి అడ్డు పెట్టారు. మళ్ళీ విక్రమ్, కేవలం అంటే కేవలం మీకోసం మాత్రమే నిన్ను, తమ్ముడిని, రియాని, సిద్ధుని, అత్తయ్య, మామయ్య వీళ్ళందరూ ఒంటరి వాళ్ళు అవుతారు అని నేను చస్తూ బ్రతుకుతున్నాను. దాన్ని చూడకుండా ఉండలేని నేను అది రేపు ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అనే ఊహ కూడా భరించలేక, అలాగని దానికి దగ్గర కాలేక నరకం అనుభవిస్తున్నాను అని విక్రమ్ మాట్లాడుతున్న మాటలకు శాంతిగారు కన్నీళ్లు కారుస్తూ విక్రమ్ తలపై చెయ్యి వేసి విక్రమ్ తలని నిమురుతూ, నన్ను క్షమించు నాన్న. ఇప్పుడు మొదటిసారి అనిపిస్తుంది మీ నాన్నని నేను పెళ్లి చేసుకోకున్నా బాగుండు అని. ఆయన బాధ్యతలన్నీ నువ్వు మోయవలసి వస్తుంది. అయినా నాకు ఇప్పటికి కూడా అర్థం కానివి ఎన్నో విషయాలు ఉన్నాయి విక్రమ్. నువ్వు దాన్ని ఎందుకని దూరం పెట్టాలి అనుకుంటున్నావు? అది ఇంతటితో ముగిసిపోయింది విక్రమ్. ఇది ఇంతటితో ముగిసిపోయింది విక్రమ్. మీ నాన్న మనకు దూరంగా ఉన్నారంటే దానికి ఒక కారణం ఉంది. నువ్వు దాన్ని దూరం పెట్టి దాన్ని ఏడిపించి ఏం చెయ్యాలనుకుంటున్నావురా? అసలు ఏం జరుగుతుంది విక్రమ్ అని బాధగా అడిగింది శాంతిగారు. విక్రమ్ ఆవిడ అలా అడగగానే తన తల్లి దగ్గర తన మనసులో ఉన్న బాధను బయటపెట్టడానికి అన్ని విషయాలను చెప్పాలి అనుకున్నాడు విక్రమ్. కానీ ఆవిడ తట్టుకోలేదని. నిజం తెలిస్తే, అమ్మా, నీకు కొంచెం మాత్రమే నాన్న గురించి తెలుసు. అసలు నాన్న ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అవి మాత్రమే నీకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన జీవితానికి మనందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. వాటితో నేను పోరాడాలి అంటే దాని ప్రాణం పణంగా పెట్టాల్సి వస్తుంది.
ఎందుకంటే చావులో కూడా అది నాతో పాటే ఉంటాను అంటుంది. అందుకే అమ్మా నేను దాన్ని ఇంతగా బాధ పెడుతున్నాను. అయినా అత్తయ్య, మామయ్య నన్ను ఎప్పుడో అడిగారు దాన్ని పెళ్లి చేసుకోమని. చిన్నప్పుడే, అది పుట్టినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను దాన్ని నేను పెళ్లి చేసుకోవాలి అని. కరెక్ట్‌గా నేను ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి అది ఒక పొజిషన్‌కి వెళ్ళిన తరువాత మన జీవితాల్లో చాలా జరిగాయి. వాటి వల్ల అప్పటి నుంచి నేను దాన్ని దూరం పెట్టడం మొదలుపెట్టాను. అయినా అంతటి ముందు వరకు కూడా మన జీవితాల్లో చాలా కష్టాలు ఉన్నాయి. కానీ ఏ రోజు బాధపడలేదు. ఏ రోజు డీలా పడిపోలేదు. ఈరోజు దానికోసం నిజంగానే నేను ఆకాశంలోంచి పాతాళానికి కూరుకుపోతున్న ఫీలింగ్ వస్తుంటే ప్రాణం పోతుంది మా. విక్రమ్ అప్పుడే ఆవిడతో ఏదో మాట్లాడుతూ ఉండగా అభి వచ్చి విక్రమ్ అని అని పిలిచాడు. ఏంటి అని విక్రమ్ అటువైపు చూస్తే ఒక చిన్న అర్జెంట్ వర్క్ ఉంది విక్రమ్ అని అనడంతో 5 మినిట్స్ వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ వైపు ఒకసారి చూసి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవటానికి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళి అద్దం ముందు నిలబడి ఒకసారి తన మొహాన్ని తాను అద్దంలో చూసుకున్నాడు. తన కళ్ళు ఎర్రగా అయిపోయాయి కోపంతో. విక్రమ్ పిడికిలి బిగుసుకుంది. అప్పుడు విక్రమ్ చేతిలోని నెయిల్స్ తన చేతికి గట్టిగా తెగిపోయాయి. విక్రమ్ ఇది తనకు తాను చేసుకున్న గాయం, తనకు తాను వేసుకున్న శిక్ష. అప్పుడే అద్దంలో తనకు కొన్ని జ్ఞాపకాలు. బావా నాకు ఐస్ క్రీమ్ కొనిపెడతావా అని చిన్నప్పుడు నక్షత్ర ముద్దు ముద్దుగా అడుగుతున్న మాటలు. దాదాపు చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళ కుటుంబం బాగా డబ్బులు ఉన్న వాళ్ళే. వాళ్ళకు కూడా ఒక ఏజ్ వచ్చేంత వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. అందువల్ల చిన్నప్పుడు ఏమడిగినా చిన్నతనంలోనే విక్రమ్ అది తెచ్చిపెట్టేవాడు నక్షత్రకు. నక్షత్ర కూడా అలాగే మొండిగా ఉండేది. ప్రతి ఒక్కరూ ఆ ఇంట్లో తనని ప్యాంపరింగ్ చేసేవాళ్ళే. ముఖ్యంగా విక్రమ్ తనను నెత్తిన పెట్టుకుని తిరిగేవాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి నక్షత్ర చిన్నది కాబట్టి స్కూల్కి విక్రమ్ వెళుతూ ఉంటే, బావా నువ్వు వెళ్ళిపోతే నాకు ఈ రోజంతా బోర్ కొడుతుంది కదా, నేను ఇంట్లో ఒక్కదాన్నే అయిపోతాను, నేను నీతో పాటు స్కూల్కి వస్తాను అని ఏడ్చి చెప్పేది. విక్రమ్ ఆ మాటలకు వాళ్ళ నాన్నతో చెప్పి నక్షత్రని కూడా తన క్లాస్లోనే తన పక్కనే కూర్చోబెట్టుకునేవాడు. అప్పుడు నక్షత్ర వాళ్ళకు బాగా డబ్బులు ఉండటం వల్ల ఆ స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళని పల్లెత్తు మాట కూడా అనేవాళ్ళు కాదు. ఆ తర్వాత విక్రమ్ తనని స్కూల్లో కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. నక్షత్రని పక్కనే కూర్చోబెట్టుకొని తనకు చదువు నేర్పేవాడు. అంతేకాకుండా విక్రమ్ చిన్నప్పటి నుంచే చాలా చురుకైన వాడు. బాగా చదువుతాడు. ఒక్కసారి ఏదైనా చెబితే అది ఇట్టే మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేంత సామర్థ్యం ఉన్నవాడు. అలా అద్దం ముందు నిలబడి పాత జ్ఞాపకాలను తలుచుకుంటున్న తనకు అభి త్వరగా రమ్మని చెప్పడం గుర్తు వచ్చి ఇక బయటికి వచ్చి డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని కార్ కీస్ తీసుకున్నాడు. తర్వాత బయటకు వెళ్ళాడు. అలా తన రూమ్ నుంచి వెళుతున్న విక్రమ్కి నక్షత్ర ఏడుపు. ఆ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే విక్రమ్ ఒక్క క్షణం అడుగులు ఆగిపోయాయి. కోపంగా గదివైపు చూస్తూ ఒక్క క్షణం అక్కడే ఉన్నాడు గోడకు ఆనుకొని. తన ఏడుపును వింటూ ఎందుకే ఊరిలో ఉండకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఏడుస్తూ నన్ను ఏడిపిస్తున్నావు? నిజం చెప్పాలంటే నిన్ను చూడకూడదని ప్రతి వారానికి ఒకసారి నిన్ను చూడకుండా ఉండలేను కాబట్టి ప్రతి వారానికి ఒకసారి ఊరికి వచ్చి నిన్ను కాలేజీ దగ్గర నీకు తెలియకుండా చూసుకొని వస్తూ ఉండేవాడిని. అమ్మ నిన్ను ఇక్కడికి తీసుకురావాలని బలవంతం చేయబట్టే
నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. కానీ నా వల్ల కూడా కావడం లేదే. నువ్వు నా దగ్గర ఉంటే నా వల్ల కావడం లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నక్షత్ర, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానే. నా ప్రాణం పోతుంది. పోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎవరి దగ్గర లొంగని నేను ఈ విక్రమ్ కృష్ణ కేవలం అంటే కేవలం నీ ప్రేమకే నీ ముందు లొంగిపోతున్నాను. ఐఎమ్ సారీ నక్షత్ర. నేను నీకు కరెక్ట్ కాదు. నేను రాక్షసుడిని. ఒక రాక్షస సామ్రాజ్యానికి రాజుని. నాలాంటి వాడితో నీలాంటి ఆడపిల్ల జీవించలేదు. నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. నేను సంపాదించే రూపాయిలో అర్థం వీళ్ళందరికీ అయితే ఇంకో అర్థం నీ కోసం మాత్రమే. నువ్వు కాలు కింద పెడితే కందిపోతావేమో అని ఎంత భయం నాకు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుంటాను. అందుకే నిన్ను మహారాణిలా నాలాగే నా అంత ప్రేమించేవాడిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అని మాట పలుకుతున్న విక్రమ్ గొంతులోంచి మాట బయటికి రాలేకపోతుంది. ఇక అక్కడ ఉండటం తన వల్ల కాక ఏడుస్తున్న తన ప్రాణాన్ని చూసి అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లంతా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఎప్పుడూ ఏదో అల్లరి చేస్తూ ఉండే రియా, విశ్వ, నక్షత్రను అలా చూసి వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. తన దగ్గరికి వెళ్ళేంత ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, చాలామంది చదివి వెళ్ళిపోతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మళ్ళీ తీసేస్తున్నారు. కష్టపడి రాస్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి కథ ఎలా ఉంది అని. నేను మీకు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ రేపిస్తాను. బాయ్ బాయ్. అలాగే రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ కూడా పెట్టాను. షార్ట్ స్టోరీ అండి. 2 ఎపిసోడ్స్తో ఎండ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి చదవండి, ఒకసారి వినండి. ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్లో. బాయ్ ఫ్రెండ్స్.